హాయ్ ఫ్రెండ్స్, కొద్దిమందికి దేవుడంటే నమ్మకం, మరికొందరికి దయ్యాల మీద అపనమ్మకమైనా సరే వాటి గురించి తెలుసుకోవాలని, వాటి గురించి వార్తలను చదవాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. అందుకే ఈ వీడియోలో 5 రకాల దయ్యాల గురించి మాకు దొరికిన సమాచారాన్ని మీకు వివరించబోతున్నా. ఇది కేవలం ఈ సమాచారాన్ని మీ వరకు చేరవేయాలనే ప్రయత్నం మాత్రమే. దీంట్లో మా నమ్మకాలకు, అభిప్రాయాలకు ఎలాంటి తావు లేదు. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఇందులో ప్రతి డెమన్ యొక్క ప్రత్యేకతల గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. అవి ఎలా ప్రవర్తిస్తాయో వివరిస్తాం. ఇతర దయ్యాలకి ఈ దయ్యాలకి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఘోల్స్, పిశాచాలు రాత్రిపూట వేటాడుతూ ఉంటాయి. ఎక్కువగా శ్మశానాల దగ్గరే సంచరిస్తూ ఉంటాయి. వీటి గుంపంతా శ్మశాన వాటికల దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఒకేసారి చాలా ఎక్కువగా తినేస్తూ ఉంటాయి. అలా అయితే ఈ పిశాచాలు ఏం తింటాయనే కదా మన ప్రశ్న. ఈ పిశాచాలు ఎక్కువగా మానవ మాంసం తింటాయట. అవి చాలా ఆకలితో ఉంటాయి కాబట్టి ఒకేసారి చాలా ఎక్కువగా మనిషి మాంసం తినేస్తాయి. ఒకేసారి చాలా మందిని తినేస్తూ ఉంటాయి. ఇవి రాత్రిపూట ఆహార వేట కోసం ప్రయత్నిస్తాయి. ఈ పిశాచాలు బలహీనమైన వ్యక్తుల్ని, తమను తాము కాపాడుకోలేని వ్యక్తుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. సమూహంలో ఉండే వ్యక్తుల్లో నుండి బలహీనమైన మనుషుల్ని ఆహారం కోసం వెతుకుంటాయి. జబ్బు పడిన వారు, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు తొందరగా వీటి బారిన పడతారు. ఇవి చాలా దూరం ప్రయాణిస్తాయి, గుంపులుగా సంచరిస్తాయి. ఇవి ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు జబ్బుల్ని, అనారోగ్యాల్ని తీసుకెళ్తాయి. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఈ పిశాచాలు ఎక్కడికి వెళ్తాయి? పిశాచాలు తమ ఆకారాన్ని మార్చుకునే లక్షణాన్ని, శక్తిని కూడా కలిగి ఉంటాయి. అంటే ఏంటి అర్థం? ఏ రూపంలోకైనా ఇవి తమని తాము మార్చుకోగలవు. మనిషిలాగా మారుతాయి, జంతువులాగా కూడా కనిపిస్తాయి. ఒక పదార్థంలాగా కూడా తమను తాము మార్చుకోగలవని చెప్తారు. అన్ని రూపాల్లోకి మార్చుకునే లక్షణం ఉంటుంది కనుక అవి ఎక్కడైనా ఉండగలవు. వాటికి నచ్చిన రూపం మాత్రం ఆడవారిగా మారటం, అందమైన మహిళగా మారటం. అందుకే ఇవి అందమైన ఆడవారిగా రూపం మార్చుకుని బలహీనమైన మగవారిని తమ వైపుకు ఆకట్టుకుంటాయి. అలా వారిని పట్టుకుంటాయి. ఈనాటి పాప్ కల్చర్లో ఎక్కువగా ఉపయోగించే రూపం కూడా ఇదే. వీటి గురించి సినిమాల్లో, వెబ్ సిరీస్, యానిమేషన్స్లో కూడా చూపిస్తూ ఉంటారు. బహుశా దయ్యాలకి ఇది చాలా ఇష్టమైన రూపం కావచ్చు. జిన్. సాధారణ భాషలో మనం వీటిని భూతం అంటాం. భూతాల దగ్గర చాలా శక్తి ఉంటుంది. మనం ఊహించినంతటి శక్తులుంటాయి. ఇస్లాం మతంలో ఈ భూతాలకి చాలా పెద్ద స్థానమే ఉంది. అవి ఏవైనా చేయగలవు. వాటి దగ్గర అంత శక్తి ఉండేది. ఒక దశలో అవి చాలా శక్తివంతమైన జీవులుగా ఉండేవి. అందుకే అహంతో ఉండటం, పొగరుగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. అదే వాటి పతనానికి కూడా కారణమైంది. భూతాలను మనిషి చూడలేడు, మనం చూడలేని రూపంలో ఉంటారు. భూతాలకు కూడా దయ్యాల్లాగానే ఏ రూపంలోకైనా మారే శక్తి ఉంటుంది. మనుషుల్లోకి ప్రవేశిస్తాయి, మనుషుల్లాగా మారతాయి. ఏదైనా పదార్థంలోకి తమ రూపాన్ని మార్చుకుంటాయి. ఏ రూపంలోకైనా పరకాయ ప్రవేశం చేస్తాయి. అతీతమైన శక్తులతో, బలంతో. ఇలా చేయటం అంటే అదొక గొప్ప కాంబినేషన్ అని చెప్పాలి. భూతాల్లో కూడా సబ్ డివిజన్స్ ఉన్నాయి. దాంతో ఒకటి ఇఫ్రత్, రెండోది మెరిత్. అతీతమైన శక్తులు కలిగింది. ఏ భూతమైతే మన కోరికలు తీరుస్తుందో అదే మెరిత్. మన కోరికలు తీర్చే ఈ జిన్ కోసం మనం భారీ మూల్యమే చెల్లించుకోవాలి. ఎందుకంటే ఇది మనిషితో చాలా గాఢంగా అల్లుకుని ఉంటుంది. ప్రతి మనిషితో ఇలాంటి ఒక జిన్ ఏదో ఒక రూపంలో ఇలాంటి అవినాభావ సంబంధం కలిగే ఉంటుంది. జిన్లో ఉండే శక్తి ఏ రూపంలోకైనా మారొచ్చు. చాలా పెద్దగా శక్తివంతమైన జీవులుగా మారతాయి. లేదంటే ఏ శక్తియుక్తులు లేని అతి చిన్న జీవులుగా కూడా రూపం మార్చుకుంటాయి. మన వేలిగోళ్ల మధ్యలో దూరేంత చిన్నగా కూడా రూపం మార్చుకోగలుగుతాయి. ఇలాంటి చిన్న జీవి ప్రతి మనిషితో సంబంధం కలిగి ఉంటుంది. మన మనసులో నెగటివ్ ఆలోచనలు రావడానికి కారణం ఇదే. ఈ జిన్ కారణంగానే మనం చాలా సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఇవి మానసిక ఆరోగ్యానికి కూడా కారణమవుతాయి. మీలో ఉండే జిన్ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే మీ మానసిక అనారోగ్యమే కాదు, శారీరక అనారోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైనవి. మీకెప్పుడైనా నిద్రలేమి, నిద్రలో భయం కలిగిందా? అందుకు కారణం ఈ జిన్ అని చెప్తారు. మీకు దగ్గరలో ఎక్కడో జిన్ ఉందని అర్థం. మీరు అలాద్దీన్ మూవీ చూసే ఉంటారు. అందులో ఉండే అద్భుత దీపంలో ఒక భూతాన్ని కూడా చూసే ఉంటారు. అది మంచి భూతం, మనం కోరుకున్న కోరికల్ని తీర్చే భూతం. ఫెమిలియర్. ఇది చాలా బేసిక్ దయ్యం. ఇది అన్నింట్లోకి చాలా బలహీనమైంది. అది బలహీనంగా ఉన్నా సరే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు మీతో పాటు మీ గదిలో కూడా ఉండొచ్చట. వీటిలో ఎక్కువ శక్తి ఉండదు, చాలా తక్కువ శక్తివంతమైనవి. మాంత్రికులకు, తాంత్రికులకు వారు చేసే పనుల్లో సహాయపడుతూ ఉంటాయట. మిగతా వాటిలాగే ఏ రూపంలోనైనా ఇవి మీకు కనిపిస్తాయి. మనిషి రూపంలో, జంతువుల రూపంలో కూడా కనిపిస్తాయి. మంత్రతంత్రాలకు ఉపయోగపడటమే వీటి ప్రధాన పని. వీటన్నిటితో పాటు మనిషికి ఇవి ఎలాంటి హాని చేయవు.
ఎందుకంటే వాటికన్నా మనిషే ఎక్కువ శక్తివంతుడు అని చెప్తారు. సక్కబస్ కామ పిశాచ్. ఏ అబ్బాయిలైతే ఆడపిల్లలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారో వాళ్లకు చెప్పే మాట ఒకటే, మీరు అలాగే దూరంగా ఉండండి. సక్కబస్ చాలా చాలా అందమైన ఆడపిల్లల రూపంలో ఉంటాయట. సక్కబస్ చాలా అందమైన ఆడపిల్లల రూపం తీసుకుంటాయి. ఎవరినైతే తమ బాధితులుగా చేసుకోవాలనుకుంటాయో ఆ అబ్బాయిల కలలోకి వస్తాయి. సక్కబస్ మిమ్మల్ని వేధించాలనుకుంటే అందమైన ఆడపిల్ల రూపం తీసుకుని మీ కలల్లోకి వస్తూ ఉంటుంది. అలా కలల్లోకి వచ్చాక మీతో లైంగిక సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వీడియో చూస్తున్న అబ్బాయిలకి ఒక అనుమానం రావచ్చు, ఇందులో ప్రాబ్లం ఏముంది అని. ఒక అందమైన అమ్మాయి కలలోకి వస్తోంది, తనతో సెక్సువల్ రిలేషన్ పెట్టుకుంటే తప్పే ఉంది. ఇక్కడే అబ్బాయిలు తప్పు చేస్తారు. అందమైన అమ్మాయి కలల కారణంగా మెల్లమెల్లగా ఈ అబ్బాయి మనసు ఒత్తిడికి లోనవడం మొదలవుతుంది. అలా ఒత్తిడికి లోనైనప్పుడు మీ ఆత్మలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తుంది ఆ కామపిశాచం. సక్కబస్ అంటే మీతో పాటు మీ బెడ్ మీద పడుకోవటం. మీరు ఎప్పుడైతే కలలు కంటున్నప్పుడు ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతూ ఉంటారో అప్పుడు మెల్లగా సక్కబస్ మీ ఆత్మలో లీనమవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా మానసిక సమస్యలకి వ్యాధులకు గురవుతారో ఇక అప్పుడు సక్కబస్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఈ పరిణామం ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా దారితీయొచ్చు. బాధితులు తమ పూర్వస్థితికి అంత తేలిగ్గా రాలేరు, అంతగా ధ్వంసమైపోతారు. కలలోకి వచ్చినప్పుడు ఎలాంటి ప్రభావం కనిపించదు. ఎప్పుడైతే ఆ దశ దాటి ముందుకెళ్తుందో మెల్లగా మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు, మానసిక సమస్యల బారిన పడతారు. శాశ్వతంగా కూడా మిమ్మల్ని విధ్వంసం చేసి వదిలేయవచ్చు. ఒకవేళ మీకు అందమైన అమ్మాయి మీ కల్లోకి వస్తుంది అంటే, మీ ఆత్మలో విలీనం కావడానికి ప్రయత్నిస్తుంది అంటే మీకు నష్టం జరగబోతోందని దీని అర్థం. అందమైన కలల్ని కనడం తప్పేమీ కాదు, కానీ ఇవి కూడా గుర్తుంచుకోండి. అబ్యూజ్ ఇదొక ఆడదయ్యం. గర్భస్రావాలు చేస్తూ ఉంటుంది లేదా పిల్లలు పుట్టకుండా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గర్భం దాల్చిన మహిళల మీద అబ్యూజ్ కూడా చాలా జలసీగా ఉంటుంది. ఎందుకంటే అది స్వయంగా గొడ్రాలు, వాటికి పిల్లలు ఉండరు, అవి పిల్లల్ని కనలేవు. అందుకే అవి చాలా జలసీగా ఉంటాయి. ఎప్పుడైనా గర్భం దాల్చిన మహిళ కోపంగా అసహనంగా కనిపించిందంటే తన చుట్టుపక్కల అబ్యూజ్ ఉందని అర్థమట. ఇలాంటి సందర్భాల్లో బాధిత మహిళల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలస్యం చేస్తే పుట్టబోయే బిడ్డ మీద కూడా ఆ ప్రభావం పడే ప్రమాదం ఉంటుందట. ప్రెగ్నెంట్ ఉమెన్ని ఇవి టార్గెట్ చేసుకుంటాయి. ఇప్పుడు చెప్పిందంతా కొన్ని నమ్మకాలకి సంబంధించిన విషయాలు మాత్రమే. వీటిని మేము ఏమాత్రం సమర్థించట్లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.